సార్ మీరు చెప్తున్నట్టు ఒక రాష్ట్రానికి సీఎం జాతకం ఏ విధంగా ఉందో అది రాష్ట్రం మొత్తం మీద ఇంపాక్ట్ చూపిస్తుందన్నారు. మరి అలాంటప్పుడు దేశ ప్రధానికి సంబంధించి ఈ ఏడాది ఏ విధంగా ఉండబోతుంది, దేశ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది? మోడీ గారిది జాతకం అది అసలు మంచి జాతకం. మోడీ గారిది ఆయన అంటే కొన్ని జాతకాలు అదే విధంగా అదే టైంలో ఉండి ఇట్లాగే ప్లానెటరీ పొజిషన్ ఉండి ఆయనకి మోడీ గారిదే గొప్పగా ఉంది, కడమాయి కూడా ఇట్లాగే అని అనాలి ఎందుకంటలేదు, ఆయన ప్రధానిగా ఉంటే ఉన్నారని అట్లా చెప్తున్నారని ప్రశ్నించే కాలాలు కూడా కొన్ని ఉంటాయి. కొన్ని ఉత్తమ జాతకాలు సపోజ్ పవన్ కళ్యాణ్ గారిదే ఉంది, ఆయన అభిజిత్ నక్షత్రం 27 నక్షత్రాలు అంటే శ్రవణం మొదటి పాదములో 4 గడియలు, ఉత్తరాషాఢ చివరి పాదంలో 4 గడియల్ని అభిజిత్ అంటారు. ఈ అభిజిత్ నక్షత్రంలో జన్మించిన వారికి జ్యోతిష్ శాస్త్రంలో ఉన్న సగం తప్పులు సగం చెడుల్ని అధిగమించి ముందుకు వెళ్తారు. అభిజిత్ నక్షత్రం దేనికైనా అనేకమైన సమస్యల నుంచే బయటేస్తుంది. ఉత్తమ వ్యక్తిగా తీర్చిదిద్దటానికి అభిజిత్ నక్షత్రం, ఇప్పుడు అభిజిత్ ముహూర్తం ఉంటుంది, అది ఇక దానికి ప్లానెటరీ పొజిషన్ ఏది ఉండదు. అభిజిత్ ముహూర్తంలో వెళ్ళమని చెప్తారు. ఇప్పుడు పంచాంగ రచయితలు అని అందరూ ఈ జ్ఞానులు ఆ జ్యోతిష ప్రమాణికంలో ఉన్నతమైన జ్ఞానం కలిగిన అందరూ కూడా ఆ కాలంలో మంచి జరుగుతుంది. ఏది ఎదురు వచ్చినా ఏది చెడు ఉన్నా సరే చెడు జరగదు, అట్లా ఉంటుంది. అలాంటి కొన్ని స్పెసిఫిక్గా కొన్ని జాతకాలు ఉంటాయి, దాన్ని బేస్ చేసుకుని చెప్తామన్నమాట. అంతేగాని దీన్ని బట్టి అని కాదు. ఆ ఉదాహరణ అదనమాట. అయితే అంశం ఉంటుంది, ఆ లగ్నం అంశని బట్టి ఇప్పుడు పొలిటికల్ ఉంది అంటారు. అంశ మంచి ఇంద్రాంశలో ఉన్నాడు అనుకోండి ఉన్నతమైన పదవులు వస్తాయి. కాకుండా మామూలు అంశలో ఉన్నాడు అనుకోండి అదే రాజకీయం, కౌన్సిలర్ వేరు ప్రధాని వేరు, అట్లా డిఫరెన్స్ ఉంటుంది. ఈ మోడీ గారిది ఈ సంవత్సరం కఠిన నిర్ణయాలు తీసుకుంటాడు. కొన్ని చాలా కఠినాత్మకమైన నిర్ణయాలు తీసుకుని అమలుపరిచి అంతర్జాతీయంగా ఇప్పటికే ఆయన ఐడెంటిఫైడ్ అయ్యాడు, ఇంకా ఐడెంటిఫై అవుతారు. ఈ భారతదేశం యొక్క చరిత్రను, భారతదేశం యొక్క కీర్తిని ఇతర దేశాలలో సువర్ణాక్షరాలతో మిగిలే విధంగా ఆయన తీర్చిదిద్ది నిర్ణయాలు తీసుకుంటారు. ఈ సంవత్సరం మోడీ గారు వ్యక్తిగతానికి వెళ్ళేటప్పటికి కొద్దిగా అనారోగ్యానికి కొద్దిగా అవకాశం ఉంది, చిన్న చిన్న అనారోగ్యాలు ఫేస్ చేస్తారు మోడీ గారు.